నమస్తే. వైసీపీ నుంచి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం బయటకు వెళతారు అని ప్రచారం ఇటీవల కొద్ది రోజులుగా జరుగుతోంది. ఆయన జనసేనలో చేరతారు అని కూడా చెబుతున్నారు. ఆయన వైసీపీ నుంచి జంప్ అవుతారు అని తామర తంపరులుగా వార్తలు వస్తున్నాయి. దాని మీద మొదటిసారి తమ్మినేని సీతారాం రియాక్ట్ అయ్యారు. తాను వైసీపీ నుంచి వెళ్లడం లేదు, ఏ పార్టీలోనూ చేరడం లేదు అని వివరణ ఇచ్చారు. తనకు జనసేనలో చేరాల్సిన అవసరం కూడా లేదు అని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నాను అంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు అని ఆయన ఖండించారు. తన కుమారుడు ఆసుపత్రిలో ఉన్నారు అని, అందుకే తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాను అని తమ్మినేని వివరణ ఇచ్చారు. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం ఆపండి అంటూ ఆయన ఘాటుగానే స్పష్టం చేశారు. తమ్మినేని గొంతుకు అయితే కొన్నాళ్లుగా పార్టీ వేదికల మీద వినిపించడం లేదు. ఆయన సొంత నియోజకవర్గం ఆముదాల వలసలో కొత్త వారిని ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడం పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారు అని ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే తన సొంత సమస్యల వల్లనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాను అని తమ్మినేని క్లారిటీ ఇచ్చారు. ఆయన వైసీపీలో ఉంటున్నట్లుగా చెప్పారని అంటున్నారు. అయితే ఆయన తాజాగా చేసిన ఈ ప్రకటనతో అయినా ఈ ప్రచారం ఆగుతుందా అంటే చూడాలి అంటున్నారు. మునుపటి మాదిరిగా తమ్మినేని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటేనే తప్ప వీటికి చెక్ పడే అవకాశం లేదు అని కొందరి అభిప్రాయం.